క్రీస్తునందు ప్రియ యోధా సింహం ధ్వని ఛానల్ ప్రోగ్రాంలోకి వీక్షిస్తున్న ప్రజలందరికీ ఈ పరిశుద్ధ వేళలో ఆరాధనకు వచ్చినట్టు దేవుని బిడ్డలందరికీ పేరు పేరున మా యోధా సింహం ధ్వని పరిచర్య తరపున శుభాలు, అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి ఈ దినమున ప్రభు మనలందరినీ కూడా సమకూర్చి ఆయన నిత్య రాజ్యంలో మనలందరినీ కూడా ఆయన వారసులుగా చేసి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిన్న దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి కూడా అప్డేట్ చేసిన అంశాన్ని మీరందరూ ప్రార్థన చేశారు. ప్రభులో నేను విశ్వసిస్తూ ఉన్నాను. మంచిది. బిడ్డలారా, ముఖ్యంగా మరి డేవిడ్ అనే ఫేస్బుక్ ఛానల్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయటం మానుకోండి. ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. రెండవదిగా మా యూట్యూబ్ ఛానల్ యోధా సింహం ధ్వని అనే యూట్యూబ్ ఛానల్ కార్యక్రమాన్ని తప్పక మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మరలా నాకు మీరు కాల్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు నేను స్క్రీన్ మీద మీకు నా నెంబర్ కూడా పెడుతున్నాను. పిల్లరా, గమనించండి. ఈ వర్తమానాలు అనేకులకి మీరు పంపించడం ద్వారా మీరు కూడా దేవునికి సువార్తను వారు అందించటం జరుగుతుంది. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిచర్యలో పాల్పొందుకోవాలని ప్రభు పేరటని మనవి చేస్తూ ఉన్నా. ఎవరికి వారి మన మనసులో దయచేసి ప్రతి ఒక్కరు కూడా అనాలోచన మీరు పెట్టుకోవద్దు. పరిచర్య అనేది ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉన్నది. నేను ఆ సంఘానికి చెందినవాడిని, లేదా నేను ఈ సంఘానికి చెందినవాడిని, ఆ సంఘంలో ఉన్న వాటిని నేను ఎలాగా చేయాలి, ఎలా పనిచేయాలని అనే ఆలోచన అనేది మీలో నుండి వెంటనే మీరు తీసివేసుకోవాలని ప్రభు పేరటని మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకులు, ఈ భూ ప్రపంచంలో దేవుడు ఏర్పరచుకున్నట్టు దేవుని బిడ్డలు, సేవకులు, అపోస్తలులు, సువార్తికులు, ప్రవక్తలు ఎందరో ఉన్నారు. ప్రియులారా, మనం గమనించి దాన్ని బట్టి మనము అనేకులకి షేర్ చేయటం వల్ల దేవుని సువార్త అందించడం జరుగుతుంది. ప్రియులారా, దీని ద్వారా అనేక మంది రక్షణ పొందుకోవటానికి అవకాశం కలుగుతుంది, మారు మనసు పొందటానికి అవకాశం కలుగుతుంది. ప్రియులారా, ఈ మాటలు మీరు గమనించి దయతో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయటం మానకండి, లైక్ కొట్టండి, మంచి కామెంట్స్ పెట్టండి, చూసి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ఈరోజు మన ధ్యానాంశం ఏంటి అంటే దేవుని 7 పాత్రలు. ప్రియులారా, గమనించినట్లయితే గత 2012-13 సంవత్సరాల్లో నేను ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడం జరిగింది. ఆ తదుపరి కొన్ని సందర్భాల్లో నేను కొద్దిగా కొన్ని విషయాల్లో గ్యాప్ ఇవ్వడం జరిగింది. పిల్లలారా, అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రకటన గ్రంథం ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇలా
ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రత్యేకమైన అంశాన్ని మనం ముందుంచారు. ఇలా దేవుని యొక్క 7 పాత్రలు. ఈ 7 పాత్రల్లో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అంటే 2 విషయాలు మనము గమనించగలం. ఒకటి 7 ఆత్మల గురించి, 2 7 పాత్రల గురించి చెప్పబడుతుంది. ప్రియులారా, మనము ఆలోచన చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 7 సంఘాల గురించి కూడా మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఎందుకంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా పద్మస్సులో యొక్క యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు, ఆయన ఎంతో వేదన పడుతూ పరిస్థితులు మనము చూస్తున్నాం. ఇలా అయితే 5వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఈ గ్రంథాన్ని ఇప్పటి వరకు ఎవరైనా ఉన్నారా అనే ఆలోచన చేస్తే ఈ భూప్రపంచంలో ఎవరు లేరు. ప్రియులా, ఆ గ్రంథాన్ని విప్పిన వాడు ఎవరు లేరు ఇప్పటి వరకు. అయితే ఒక మాట ప్రభు మనకి తెలియపరుస్తున్న మాట చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని విషయాలు మనము చదువుకుందాం. అయితే 3వ వచనం నుంచి మనం చదువుకోవచ్చు, అయితే 1 నుంచి కూడా చదువుకోవచ్చు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాడి కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుటకై యోగ్యుడైన వాడైనాను. చూడండి, బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, అయితే పరలోకముందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము ఇప్పుటకైనను చూచుటకైనను యవ్వనికి శక్తి లేకపోయేను. ఆ గ్రంథము ఇప్పుటకైనను చూచుటకైను యోగ్యుడైనను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెదలో ఒకడు ఏడవకు, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పుటికై జయము పొందినని నాతో చెప్పెను. ప్రియులారా, గమనించండి. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఈ 5వ అధ్యాయములో యోధా గోత్రము సింహం 7 ముద్రలను ఇప్పుటికై ప్రియులారా ఆయన జయము పొందుటకై ఈ విషయాలు మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో చూసినట్లయితే సంఘాల గురించి తెలియపరచబడుతుంది. 6వ అధ్యాయంలో చూసినప్పటికీ 7 గుర్రాల గురించి చెప్పబడుతుంది, 7 జీవుల గురించి చెప్పబడుతుంది. ప్రియులారా, అయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క 7 పాత్రల గురించి ఈరోజు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ 7 పాత్రల గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ దాగి ఉన్నాయి. అయితే ఈ 7 పాత్రలో నుంచి మొదటిగా మనము ఒక పాత్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఆ ఒక మాట నేను చదివి నేను కొద్దిగా ముందుకు వెళ్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనంలో
అక్కడ చాలా ప్రాముఖ్యమైన 7 పాత్రల గురించి అక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నాయి. 7 పాత్రల గురించి చెప్పుకుంటే 7 పాత్రల ఉగ్రత గురించి కూడా మనకి కనబడుతుంది. ప్రియులారా, చదువుకుందాం చూడండి. 17వ అధ్యాయము 1వ వచనం. చూడండి, 7 పాత్రలు ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఈ విధంగా అన్నాడు. అది పేరుగాంచినట్టి వేశ్య, బహు జనముల మీద కూర్చున్న ఆ వేశ్యకు ఇవ్వబడే శిక్షను నీకు చూపిస్తాను, నా వెంటరా. ప్రియులారా, గమనించినట్లయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు చాలా ప్రత్యేకమైన ఈ అంశంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, 7 పాత్రల గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అక్కడ మనము చూసినట్లయితే 7 పాత్రల గురించి 17వ అధ్యాయంలో మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 7 పాత్రల్లో సంఘంలో నుంచి 7 సంఘాల్లో ఒక సంఘం తూతైర సంఘం గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. తూతైర సంఘంలో అక్కడ గురించి మనం చూస్తున్నట్టయితే యెజబెల్ గురించి మనము కనబడుతుంది. పిల్ల ఏం కనబడుతుందంట? యెజబెల్ గురించి అక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ 2 అభిప్రాయాలు మనకి కనబడుతున్నాయి. పిల్లారా, పూర్వంలో కొంతమంది పేరుగాంచినట్టి మంచి జ్ఞానం లాంటి వారు మన పూర్వీకులు ఏమన్నారంటే, పాత నిబంధనలో ఉన్నట్టి యెజబెల్ గురించి వారు చెప్తున్నారు. పాత నిబంధనలో ఉన్నట్టి ఆ యొక్క యెజబెల్ గురించి, ఆ యెజబెల్ ఉన్న ఆత్మే ఇప్పుడు పనిచేస్తుంది అని మన పండితులు చెప్తూ ఉన్నారు. పిల్ల అయితే క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో ఉన్నట్టు యొక్క ఆలోచన ఏంటి అంటే, ప్రాముఖ్యంగా రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కూడా అక్కడ యెజబెల్ గురించి చెప్పబడుతుంది. ప్రియుల ప్రకటన గ్రంథం ఆధారంగా చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో ఇంచుమించు 9 స్త్రీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట? 9 స్త్రీలు ఉన్నారు. ఈ 9 స్త్రీలు మనము చెప్పుకున్నట్లయితే అక్కడ మనకి కొన్ని విషయాలు మనకి తెలియపరచబడుతుంది. ప్రియుల ఈ 9 స్త్రీల విషయం గురించి మనం చెప్పుకుంటే మొట్టమొదటిగా యెజబెల్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. త్వరగా తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం త్వరగా 3వ వచనం కానించి మనం చదువుకుంటే అక్కడ మనకి కనబడుతుంది. ప్రియుల ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా నుంచి మనం చదువుకుంటే అక్కడ మనకి కనబడుతుంది. ప్రియుల నీవు ఇక్కడ 3వ వచనం కానించి మనం చదువుకోవచ్చు. అయితే 18వ వచనం కానించి మనం చదువుకుందాం. పద్దెనిమిదవ వచనంలో నుంచి మనం చదువుకుందాం. చూడండి, తూతైరలో ఉన్న సంఘపు దూతను ఇలాగు రాయము, అగ్ని జ్వాల వంటి కనులను అపరంజిపోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహమును నెరుగుదును. అయితే ఇక్కడ తూతైర సంఘములో నంటి సంఘ బిడ్డల గురించి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ చాలా ప్రముఖమైన విషయం ఏంటంటే, తూతైర సంఘములో ఉన్నట్టి విశ్వాసులు మొదటిగా ఉన్నట్టి క్రియలు, మొదటిగా ఉన్నట్టి ప్రేమ, మొదటిగా ఉన్నట్టి విశ్వాసము ఇప్పుడు లేదు. కొన్ని సంఘాలలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా,
విశ్వాసులోనేమి, సంఘాల్లోనేమి, అంటే విశ్వాసులోనేమి, సేవకులోనేమి మొదటిగా ఉన్నట్టి క్రియ, మొదటిగా ఉన్నట్టి ప్రేమ, మొదటిగా ఉన్నట్టి విశ్వాసము కనబడటలేదు. కారణం ఏంటి? కారణం ఏంటయ్యా అంటే సంఘాల్లో ఏం జ్వరపడుతున్నాయి అంట? దురాత్మలు జ్వరపడుతున్నాయి అంట. ఏం జ్వరపడుతున్నాయి? దురాత్మలు జ్వరపడుతున్నాయి. దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ తూతై సంఘంలో వేశ్య అంటే ఒక యెజబెల్ అనే ఒక స్త్రీ సంఘాలలో జ్వరబడి సంఘంలో ఉన్న విశ్వాసులను పాడు చేసేస్తా ఉంది. ఏం చేస్తా ఉందంట? పాడు చేసేస్తా ఉంది. అయితే నేను ముందు చెప్పాను కదా, 4 స్త్రీలు ఉన్నారని. మొదటగా ఉన్నట్టి యెజబెల్ స్త్రీ. ఈ స్త్రీ సంఘాల్లో జ్వరపడి ఏం చేస్తా ఉందంటే మనుషులను పాడు చేస్తా ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఇది ఇశ్రాయేలులకి సూచన. చెప్పండి ఏంటంట? ఈ రెండో స్త్రీ ఎవరు? సూర్యుని ధరించుకున్న స్త్రీ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. దీనికి సూచన ఏంటయ్యా అంటే చూడండి, ఇశ్రాయేలుకు సూచన. ఇక పోతే 3వ స్త్రీ ఆలోచన చేసినట్టయితే బబులోను దేశంలో నుండి ఈ యొక్క గొప్ప భయంకరమైన స్త్రీ. ఇది రోమానికి సూచన. ప్రియులారా గమనించినట్లయితే ఈ భయంకరమైన ఈ 3 స్త్రీల గురించి మనం చూసుకున్నట్లయితే మహాబబులోను దేశంలో నుండి యొక్క రోమానికి సూచన. ఇదొక సూచన. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వేశ్య. ఈ వేశ్య ఏం చేసిందంటే మనుషులని పాడు చేస్తా ఉంది. ఇక 4వదిగా చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, 19వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే నూతన యెరూషలేము. ఈ స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఇక్కడ మనం చూసినట్లయితే మరలా మీకు తెలియపరుస్తున్నాం. చూడండి, మొదటిగా ఈ స్త్రీ ఏంటంట? యెజబెల్ స్త్రీ, సంఘాల్లో జ్వరబడే స్త్రీ, దురాత్మ దీనికి సూచన. రెండవ స్త్రీ సూర్యుని ధరించుకున్నట్టు స్త్రీ. ఇది ఇశ్రాయేలుకు సూచన. మూడవదిగా బబులోను దేశంలో అనగా బబులోను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నట్టు యొక్క భయంకరమైన వేశ్య. ఈ వేశ్య 17వ అధ్యాయం 1వ వచనంలో మనకి కనబడుతుంది. ఇది రోమా ప్రభుత్వం సూచన. రోమాకి సూచన ఇది. 4వదిగా నూతన యెరూషలేము స్త్రీ, సంఘానికి సూచన. అయితే ఈ 3 స్త్రీల గురించి మనం పక్కన పెట్టుకున్నట్టయితే మనము చూసుకున్నట్టు ఈ 4వ స్త్రీ ఏంటయ్యా అంటే మొదటి స్త్రీ గురించి మనం చెప్పుకున్న ఆ స్త్రీ గురించి చూడండి ప్రియమైన దేవుని యెజబెల్ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ యెజబెల్ స్త్రీ సంఘాల్లో జ్వరపడి ఏం చేస్తూ ఉందంట? సంఘం అంతా కూడా పాడు చేస్తూ ఉంది. ఏం చేస్తుందంట? ఈ సంఘాలని ఏం చేస్తుంది? పాడు చేసేస్తూ ఉంది. ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. అంత్య దినాల్లో మనం ఉన్నాం, దుర్దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం, ఓ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక వివేచనిచ్చాడు, జ్ఞానాన్నిచ్చాడు, గ్రహింపునిచ్చాడు. ఈరోజు ఎవరైనా గ్రహించగలుగుతున్నారా? జ్ఞానం కలిగి జీవించగలుగుతున్నారా? వివేచన కలిగి నడుచుకోగలుగుతున్నారా? అందుకే కదా ప్రభు ఏమనంటున్నాడు, ఇదిగో మీరు పాము వలె వివేకములను పావురం వలె నిష్కపటములై ఉండండి అని ఎందుకు దేవుడు తెలియపరిచాడు?
మనం దుర్దినాల్లో ఉన్నాము కాబట్టి ఈ లోకంలో పడిపోకుండా ఇదిగో భయంకరమైన దురాత్మలకి లోనవ్వకుండా భయంకరమైన నరకానికి పాత్రలు కాకుండా భయంకరమైన నరకానికి పోకుండా దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి వివేచన ఇచ్చాడు, దేవుడు మనకి ఆ గ్రహింపునిచ్చాడు. ఇది గ్రహించగలుగుతున్నారా అంటే ఈ దినాల్లో ఎవరు కూడా గ్రహించలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎందుకు జ్ఞానం కలిగి ఉండలేకపోతున్నారు? కారణం ఏంటయ్యా అంటే దేవుని ఆత్మ చాలా కరువైపోయింది. ఏమైపోయింది? దేవుని జ్ఞానం కరువైపోయింది. దేవుని జ్ఞానం లేదు మనుషుల్లో. దేవుని జ్ఞానం అంటే దేవుని ఆత్మ అన్నట్టు లెక్క. దేవుని ఆత్మ ఉందా? సేవకుల్లో ఉందా? విశ్వాసంలో ఉందా? సంఘంలో దేవుని ఆత్మతో నింపబడుతున్నారా లేదా? ఆత్మ వరాలతో ఉంటున్నారా లేదా? ఆత్మ ఫలాలతో ఫలిస్తున్నారా లేదా? ఈరోజు దేవుని సేవకులు ఆలోచన చేసే పరిస్థితి ఈ దినాల్లో చాలా 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 అరుదైపోయింది ప్రియులారా. అందుకనే ఈ యెజబెల్ అనే స్త్రీ సంఘాల్లో జ్వరపడి ఏం చేస్తుందంటే సంఘాలని పాడు చేసేస్తూ ఉంది. ఏం చేస్తుందంట? సంఘాలని పాడు చేస్తుంది. యెజబెల్ స్త్రీ దురాత్మ పట్టుకుందా అంటే దురాత్మకి సాదృశ్యం. యెజబెల్ అంటే దురాత్మకి సాదృశ్యం. అంటే యెజబెలు ఈజ్ ఈక్వల్ దురాత్మ. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే సంఘాల్లో పీడిస్తూ ఉంది. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది చెప్పండి? 3 విషయాల్లో సంఘాన్ని భ్రమపరుస్తోంది. ఎన్ని విషయాల్లో? 3 విషయాల్లో భ్రమపరుస్తుంది. త్వరగా తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం కానీ మనం చదువుకుంటే అక్కడ మనకి కనబడుతుంది ప్రియులారా. మొదటగా ఈ దురాత్మ ఏం చేస్తుందంటే సంఘాల్లో ఎటువంటి పరిస్థితులు ఏలుబడి చేస్తుందా అంటే నేను ప్రవక్తని అని చెప్పి మనుషుల్ని అతోకతలంగా చేసేస్తా ఉంది. ప్రవచనం ఇవాళ ప్రవచనాలు చెప్పేవాళ్ళు అసలు ఇది నిజమైనదా కాదా అనేది పరిశీలన చేసుకునే పరిస్థితి కనబడట్లేదు. చదవండి త్వరగా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం కనబడినట్లయితే అక్కడ కనబడుతుంది. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొంచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకును బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ఇదిగో సంఘాల్లో జ్వరబడినటువంటి యెజబెలు యొక్క దురాత్మ ప్రజలను ఏలుబడి చేసి ఏం చేస్తుందంటే నేను ప్రవక్తని ఏమంటుంది? నేను ప్రవక్తని అంటున్నా. ఈ దురాత్మను బట్టి వాళ్ళు ఏం చేస్తారు? నేను ప్రవక్తని, నేను సేవకుణ్ణి, నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, అది చేయండి, ఇది చేయండి అని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాయి. అది దేవుని ద్వారా వచ్చే ప్రతి మాట నెరవేర్చబడుతుంది, కానీ దురాత్మ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఏది కూడా నెరవేరదు. ప్రియులారా నేను ప్రవక్తనని చెప్పి సంఘాలలో జ్వరపడి ఏం చేస్తుందంటే సంఘాలను అతోకతులంగా చేసేస్తా ఉంది. ఏమండి? దీన్ని పట్టుకుంది అనుకుంటే ఇక్కడ పక్కనోడు పట్టుకుని ఇంకోటి పట్టుకుని దీనికి ఒత్తే లేదుగా నాకు ఒత్తే వచ్చిందని చెప్పి ఒకడి మీద ఒకడికి ఇలాగా దురాత్మ ఏలుబడి చేసి నేను ప్రవక్తని అని చెప్పి ప్రవచించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ భూ ప్రపంచంలో 4 దిక్కుల్లో కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క ప్రవక్తనని చెప్పుకొని ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రవచనాలు లేవని అనట్లేదు, ప్రవచనాలు ఉన్నాయి. అయితే దేవుని ద్వారా వచ్చే ప్రతి ప్రవచనాలు నెరవేర్చబడతాయి.
దురాత్మ నోటి నుండి వచ్చే ప్రతి ప్రవచనాలు ఏది కూడా నెరవేరదు. నువ్వు బ్రతుకుతావు అని అంటే వాడు సత్తాడు. ఏమంటాడు? వాడు బ్రతుకుతాడు అని అంటే సత్తాడు. నీకు ఇది జరుగుతుంది, నీకు ఉద్యోగం వస్తుంది అంటే వాడికి ఉద్యోగం రాదు, వాడు అది ఏది రాదు. అడిగి సంవత్సరం అయితే, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయింది, నీకు ఉద్యోగం వచ్చింది, నా బిడ్డ ఉద్యోగం వస్తుంది నీకు, ఇదిగో ఫలానా అపాయింట్మెంట్ నీకు వచ్చేస్తుంది, ఇదిగో నీకు అపాయింట్మెంట్ నీ ఇంటికి వచ్చేస్తుంది, నీ గుమ్మం తట్టుతుంది, నీ తలుపు తట్టుతుంది అని ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. వెళ్ళేవాడు కూడా బుద్ధి లేదు, చెప్పేవాడికి బుద్ధి లేదు అన్నట్టుగా ఎక్కడ చూసిన పరిస్థితులు అక్కడే జరిగిపోతూ ఉన్నాయి. ప్రియులారా, గమనించినట్లయితే మత్తయి సువార్తలో కూడా మనకి ఈ మాటలు చెప్పబడ్డే ఉన్నాయి కదా. ఇదిగో పలుమార్లు నేను మోసపరచడానికి నేనే క్రీస్తు అని చెప్పుకునే వారు వస్తారు, అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు వస్తారు, ఇదిగో మీ మధ్యలో జ్వరపడతారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ప్రభు మనకి తెలియపరిచారు కదా. ఈరోజు ఎవరైనా తెలుసుకోగలుగుతున్నారా? జ్ఞానం కలిగి ఉండగలుగుతున్నారా? వివేచన కలిగి ఉండగలుగుతున్నారా? దేవుని ఆత్మ కలిగి ఉండగలుగుతున్నారా? సంఘాల్లో నేటికి ఈ రోజు వరకు కూడా పరిస్థితులకి దాఖలాలు కనబడట్లేదు. ఏమంటే సంఘాల్లో సంఘ కాపురులు కూడా ఈ దురాత్మ ఏం చేస్తుందంటే కొంతమందిని, అందరిని కాదు, కొంతమందిని దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాడని చెప్పిన దేవుడు ఈరోజు వారిలో దురాత్మ త్వరబడి ప్రవచనాత్మకంగా ఏం చేస్తున్నారంటే ప్రవచనాలు ప్రవచిస్తూ ఉన్నారు. సంఘాలను భ్రష్టు కొట్టించేస్తున్నారు. వీడు భ్రష్టుడైంది కాకుండా పక్కనోడు కూడా భ్రష్టుడు చేసేస్తున్నారు. భ్రష్టులైన బిడ్డలారా జాగ్రత్త, తిరిగి మళ్ళీ రండి అని యెర్మీయా గ్రంథంలో మనకి చెప్పబడుతుంది. ప్రియులారా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి మీరు రండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మీ భ్రష్టత్వంలో నుంచి విడిపించబడండి, నరకంలో నుంచి మీరు విడిపించబడండి. ఓ భయంకరమైన దురాత్మ ఏలుబడిలో నుంచి మీరు బయటికి రావాలంటే ఏం చేయాలి? దేవుని ఆత్మ మనం పొందుకోవాలి. దేవుని ఆత్మ మనం పొందుకున్నప్పుడు అది దేవుని ఆత్మ, దురాత్మ గ్రహించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తూతేరు సంఘంలో ఈ దురాత్మ త్వరపడి ఏం చేసిందంటే సంఘంలో ఉన్న బిడ్డలందరినీ పాడు చేయడానికి పూనుకుంది. ప్రియులారా, అక్కడ మనం చూసినట్లయితే అహాబు తన భార్య అయిన యెజబెలు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాడు చేసేసిందని యెజబెలు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం కానించి మనము కొన్ని వచనాల వరకు కూడా మనం చదువుకుంటే అక్కడ మనకి కనబడుతుంది. ప్రియులారా, కాబట్టి ఈ యెజబెలునికి స్త్రీ సంఘంలోకి జారనిస్తున్నారు. జారనీమాకండి, మీ హృదయాలకు జారనిస్తున్నారు. జారనీమాకండి, మీ హృదయంలోకి రానిమాకండి. మీ హృదయంలోకి రావాల్సింది ఎవరైనా దేవుని ఆత్మ. ఆ మాట చదువుకుందాం, చదవండి. ప్రవక్త అని చెప్పి చూడండి, విగ్రహారమునకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అని దాసులను బోధించు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. ఏంటంట? ప్రియులారా, గమనించండి, ఈ దురాత్మలు పట్టుకున్న వారిని నీకు మారు మనసు పొందటానికి నీకు సమయం ఇచ్చాడు. ఈ రోజు వరకు కూడా దేవుడు సమయం ఇచ్చాడు. ఆయన కృపే మనకు ఒక గొప్ప సమయం. ఆమేన్. ఆయన కృపే మనకు ఒక గొప్ప సమయం. ఆయన కృప ఉన్నంత వరకు మనకి దేవుడు సమయం ఇచ్చినట్లు లెక్క. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. దొంగతనం చేస్తున్నావా? వ్యభిచారం చేస్తున్నావా? అబద్ధం ఆడుతున్నావా? ఇంకా నరహత్య చేస్తున్నావా? ఇవన్నీ కూడా నువ్వు మానుకోవాలి. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు నువ్వు మారు మనసు పొందటానికి. ఏంటంట? నీవు మారు మనసు పొందటానికి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు సమయం ఇచ్చిన కొలది మనం ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాలి. మనం రక్షణ పొందుకొని ఆయన నిత్య రాజ్యముల వారసులుగా మనం సిద్ధపడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, గమనించాలి. ఈ 4 స్త్రీల్లో నుంచి మొదటి స్త్రీ గురించి మనం చెప్పుకున్న మాట ఏంటి? యెజబెలు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ యెజబెలు స్త్రీ ఏం చేసిందంటే చూచిన దురాత్మ
ఈ దురాత్మ ఏం చేసిందంటే సంఘాల్లో చొరబడతా ఉన్నాయి. అయితే 7 సంఘాల్లో ఉన్నట్టు సంఘంలో తూతేరు సంఘంలో ఏం జరిగిందంట, ఈ తూతేరు సంఘంలో ఈ దురాత్మ జ్వరపడి ఏం చేసిందంటే సంఘ విశ్వాసులందరినీ పాడు చేస్తా ఉంది. ఏ విధంగా ప్రాధాన్యత? నేను ప్రవక్తనని చెప్పి పలుమారులను మోసపరిచేస్తాను. ఈ సేవకులు కూడా, అమ్మా అయ్యా ప్రభువా నేను మీకేం చేయాలయ్యా, మీకేం చెప్తే శాంతిస్తారా, ఈ మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారండి. ఏమండి, నేను ప్రవక్తనని చెప్పి, నేను అపోస్తులని చెప్పి, లేకపోతే నేను అదని ఇదని చెప్పేసి చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొన్ని సంఘాల్లో చూస్తున్నాను, దేవుడు నాకు ఎప్పుడో చూపించాడు నువ్వు సరిపోతావని. తీరా చూస్తాడు చనిపోడు. ఓడేందంటే నువ్వు బ్రతుకుతావు నాకు దేవుడు ఎప్పుడో చెప్పాడు అంటాడు, కానీ అది చనిపోతాయి. ఏమంటే కొన్ని సంఘాల్లో జరిగిన సంఘటన అంటే ఆ వ్యక్తి మనిషి చూస్తే పొల్లలాగా ఉంటాడు, తోస్తే ఊరికి మనిషి ఊరితే చాలు పడిపోతాడు. అటువంటి సన్నగా పొల్లలాగా ఉంటాడంటే ఆ వ్యక్తి. ఒక సంఘంలో వెళ్తున్నాడు, విశ్వాసంతో దేవుడు నన్ను బ్రతికిస్తాడని ఉన్నప్పుడు ఆ సంఘంలో ఉన్న నాయకులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విశ్వాసంతో వారికి మంచి వాక్యాన్ని రంగరించాలి, ప్రభువులో నడిపిస్తే వాడు ఒక ఆత్మనన్న బలపరచబడటానికి అవకాశం ఉండేది. కానీ పరిస్థితులు అయితే వాడికి కొన్ని సందర్భాలు ఏదో ఒక స్థుతి కూడా పెట్టుకుందాం అనుకున్నాడు. మంచిది నాన్న, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నేను బ్రతికిస్తాడు, అది ఇది అని చెప్పి ఏదేదో మాటలు చెప్పాడు. మంచి హంగామా స్థుతి కూడా పెడుతున్నారు, అది ఇది అది అని ఏదేదో మాట్లాడాడు. తెల్లారి స్థుతి కోవటం అనుకున్నారు, రాత్రికి ఏమైపోయాడు? చనిపోయాడు. ఏమండి, నేను ప్రవక్తని, దేవుడు నన్ను ప్రవశించండి నీ మీద నువ్వు బ్రతుకుతావని చెప్పేసిన వ్యక్తి ఈరోజు ఆ వ్యక్తి ఏమైపోయాడు? చనిపోయాడు. అది దేవుని ద్వారా వచ్చిందా, దురాత్మ ద్వారా వచ్చిందని గ్రహించాలి. దాని ద్వారా జరుగుతున్న పరిస్థితిని పరిమాణం ఏంటయ్యా అంటే, నీవే కాదు నీ పక్కనోడు కూడా చెడిపోతారు, సంఘం పాడైపోద్ది, సంఘం భ్రష్టు కొట్టుకుపోద్ది. ఆ భ్రష్టుగతమైన పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి అని అంటే నువ్వు జ్ఞానంతో ఉండాలి, వివేచనతో, గ్రహింపుతో నువ్వు జీవించాలి. నీ జీవితంలో జ్ఞానం రావాలంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. దేవుని ఆత్మ నీలో ఉందా? ఈ యజమాని స్త్రీ ఏం చేసింది చెప్పండి? నేను ప్రవక్తనని చెప్పి మొట్టమొదటిగా సంఘంలో చేసే పని, మొట్టమొదటి పని ఇదే. ఇక రెండోది చేసేది ఏంటి అంటే దర్శనాలు. రెండోది ఏం చేస్తారు చెప్పండి? దర్శనాలు. ఈ దర్శనాలు అవి వస్తాయో రావో నాకు తెలియదు. దర్శనాలు అయితే దేవుడు కృపను బట్టి అయితే ఉన్నాయి, కళలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, స్వస్థత వరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే నా మాట మీరు క్యాచ్ చేయండి. ఏంటి అంటే దేవుని ద్వారా వచ్చి ప్రతిదీ నెరవేర్చబడుతుంది. ఆమేన్. దురాత్మ ద్వారా వచ్చే ప్రతిదీ ఏది కూడా నెరవేరదు. అది గ్రహించాలంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. ఈ యజమాను సంఘంలో చేసే రెండో పని ఏంటి అంటే నాకు దర్శనం వచ్చింది అని అంటాడు. ఏమని వచ్చిందంట? నాకు దర్శనం వచ్చిందని అంటాడు. ఇది ఇంకా మహాభయంకరమైన పరిస్థితి. అందుకని ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతున్న మాటలు ఇవన్నీ దర్శనాల గురించి, ప్రవచనాల గురించి ఇర్మియా గ్రంథం అంతా మీరు చదవండి. ఆ గ్రంథం అంతా కూడా మనం చదువుకుంటే అక్కడ ప్రవచనాల గురించి, దర్శనాల గురించి మనకి అక్కడ కనబడుతున్నాయి. మీకా గ్రంథంలో కూడా చెప్పబడుతున్నాయి దర్శనాల గురించి. అంటే ఈ దర్శనాలు లేవనంటూ కాదు కానీ ఉన్నాయి. కానీ ఈ దర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ద్వారా వచ్చే ప్రతి దర్శనం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుని దర్శనం నువ్వు పొందుకోవాలంటే దేవుని ఆత్మ పొందుకోవాలా లేదా? దేవుని ఆత్మ లేకపోకుండా నాకు దర్శనం వచ్చింది, నాకు ప్రవచనం వచ్చింది, దేవుడు నీకు స్వస్థతలు ఇస్తాడు, నీకు అయి చేస్తాడు, నీకు ఈ చేస్తాడు అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడుకో దేవుడు తోడు తీసేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు చెప్పండి? తోలు ఒడుతాడు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి.
ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఇవే. చెప్పండి ఏంటంట? మొదటిగా ఏం చేసిందంట? ఏం చేసింది? ప్రవచనాలు ప్రవశిస్తుంది. రెండోది దర్శనాలు. ఏం చేస్తారు దర్శనాలు? దర్శనాలు ఏం చేస్తారు? నాకు దేవుడు చూపించమని దేవుడు నాకు చూపించాడమ్మా. బీరువాలో నీ దగ్గర 10,000 కట్ట ఉందని నాకు చూపించాడు. ఆ కట్టలో నుంచి సగం నాకు ఇమ్మన్నాడని చెప్పి చూపించాడమ్మా దేవుడు అన్నాడు అనుకో. ఏమేం చేసేది? గడగడగడ ఉడిగిపోతుంది. నిజంగానే అసలుకి వాళ్ళ ఇంట్లో 10,000 ఉన్నాయి అనుకో. నువ్వు ఇంకేముంది? నా బీరువాలో 10,000 ఉన్న సంగతి దేవుడు చెప్పేశాడా అని చెప్పి ఏం చేసేది? భయంతో తీసి ఇచ్చేస్తుంది. ఏం జరిగింది? చివరికి ఏం జరిగింది? ఇదేంటి, నేను దేవుడికి ఇచ్చాను కదా, దేవుడు మనం నాకు ఇవ్వాలి కదా. ఈవిడి మీకు ఇవ్వబడుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది అన్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని సేవకి మనకి ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఇస్తాడనే విషయాన్ని మనం కొన్ని సందర్భాల్లో వాక్యాల్లో చూస్తూ ఉన్నాం. సరే, అయితే ఆమె తన జీవితంలో ఏం జరిగిందంటే ఈ సంఘటన జరిగింది. తీరా చూస్తే అంతా అయిపోయింది, రోడ్డుకి ఎక్కిపోయారు, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయింది. కొన్ని సంఘాల్లో నేను చూస్తూ ఉంటాను, సంఘ పరిచయం చెప్పేసి దేవుడు నాకు ఇది చూపించాడు, నాకు అది చూపించాడని చెప్పి వాళ్ళతో ఈ పనులు చేయించుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత వదిలేస్తారు. కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. నేను ఇక్కడ ఎక్కువ వివరం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే పరిస్థితులు పరిహారాలన్నీ కూడా దాటిపోతూ ఉంటాయి. అందుకని మీరు అర్థం చేసుకోండి. ఈ మాటను ఎందుకు తెలియపరుస్తున్నానో, కొన్ని సందర్భాలు కొన్ని సంఘాల్లో జరుగుతున్న పరిస్థితులు నేను చూశాను కాబట్టి కొన్ని పరిస్థితులను బట్టి నేను ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. ప్రియుల, కొన్ని సంఘాల్లో జరుగుతున్న సంఘటనలు ఇవి. కాబట్టి దొంగ దర్శనాలు అనేది ఎప్పుడు కూడా మనము సంఘాల్లో కూడా ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు. దేవుడు చూపించకపోయినా చూపించాడు, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, అరే సంఘంలో నీకు నూనె తీసుకురమ్మన్నాడు రా దేవుడు, ఎలా అంటాడు. ఆ సంఘంలో నీకు బియ్యం తీసుకురమ్మన్నాడు, సంఘంలో దేవుడు నాకు దర్శనం చూపించాడు, నువ్వు బియ్యం తీసుకురావాలి, నువ్వు పొలం తీసుకురావాలి, నువ్వు నూనె తీసుకురావాలి, నువ్వు కారం తీసుకురావాలి. అది చెప్తాడా నీకు దేవుడు? ఆ దర్శనాల్లో నీకు చెప్తాడు దేవుడు? భవిష్యత్తు కాలం గురించి దేవుడు నీ యొక్క జీవితము నీ యొక్క పరిస్థితులను బట్టి దేవుడు నీతో మాట్లాడే ఒక ఉన్నతమైన దర్శనం నీకు చెబుతాడు. అంతేగాని కారం తీసురా, ఉప్పు తీసురా, పప్పు తీసురా ఇది చెప్తాడా? ఏమంటే అది వినేవాడికి బుద్ధి లేదు, చెప్పేవాడికి బుద్ధి లేదు అన్నట్టుగా ఉంది. ఈ సంఘాల్లో యజబేలు నీకు దురాత్మ జ్వరబడి ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేసింది? రెండో పని ఏం చేసింది? దర్శనాలు కంటుంది. దర్శనాలు చెప్పేస్తా ఉంటుంది. అందుకని నీకు సమయం ఇచ్చి తిని నువ్వు మారు మనసు పొందాలి. ఈరోజు దేవుడు సమయం ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకో. అక్కడ చూపించాడని చెప్పి నీవు సంఘంలో జ్వరబడి సంఘాన్ని పాడు చేయాలని నువ్వు పూనుకుంటే దేవుడు నీకు సమయం ఇంకా ఇస్తున్నాడు. అయ్యో, నేను దొంగ దర్శనాలు చెప్పాను, నేను దొంగ ప్రవచనాలు చెప్పాను, ప్రభువా నన్ను క్షమించు అని ఆయన పాదాల మీద పడితే దేవుడు నీకు మంచి మనసు, మారు మనసు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మూడోదిగా మనం చూస్తే, మొదటిగా ఏం చేసేది చెప్పండి? మొదటిగా ఈ దురాత్మ ఏం చేసింది చెప్పండి? ప్రవచనాలు ప్రవచించింది. రెండోది దర్శనాలు చెప్పింది. మూడోది ఏంటంటే దుర్బోధలు. మూడోది ఏంటిది? దుర్బోధలు. ఎక్కడ చూసినా, ఎట్టి పరిస్థితుల్లో చూసినా దుర్బోధలు ఎక్కువైపోయింది. ఇటు బోధ కంటే దుర్బోధలు ఎక్కువైపోయినాయి. ఇటు బోధ చెప్పేవాళ్ళు తక్కువ, ఇటు బోధ చెప్పేవాళ్ళు చాలా అరుదు. దేవుని సత్యాన్ని గురించి తెలియపరిచేవాళ్ళు చాలా అరుదైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డ, దుర్బోధలు ఎక్కువైపోయాయి. దుర్బోధలు అంటే అక్కడ ఉన్నా లేకపోయినా కూడా కల్పితమైన మాటలు చెబుతారు. కొంతమంది అయితే మరీ భయంకరంగా, అక్కడ మరీ ఘోరంగా చెబుతారు. అక్కడ ఏం లేకపోయినా ఉన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉంటారు అక్కడ. ఏమంటే దుర్బోధలు. ఏమంటే రేపు మాకు చచ్చిపోయినా తీసుకొచ్చి కాలికి ఇచ్చింది, ఇలా పిచ్చి దుర్బోధలు బోధిస్తూ ఉంటారు.
జాగ్రత్త సంఘమా. అంత్య దినాల్లో మనమన్నాం, దుర్దినాల్లో మనమన్నాం, అపాయకరమైన దినాల్లో మనమన్నాం. ఈ దూత సంఘంలో ప్రియమైన దేవుడిలో చూడబడినట్టు యజబెల్ ఏంటి? దురాత్మ. ఈ దురాత్మ సంఘంలో ఏర్పడి చేసి ప్రవచనాలు ప్రవశిస్తాం, కళలలో దర్శనాలు చెప్పటం, దుర్బోధలు బోధించటం, భయంకరమైన పరిస్థితులు జరిగిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ సంఘం విశ్వాసులు కూడా ఏం చేస్తారంటే, మా సంఘానికి రండి. ఏమంటారు? మా సంఘానికి రండి, మా సంఘంలోకి వస్తే నీకు వివాహం జరిగింది, మా సంఘంలోకి వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, మా సంఘంలోకి వస్తే మీకు ఇంకా ఆశీర్వాదాలు వస్తాయి, మా సంఘంలోకి వస్తే అబ్బో మీరు ఉన్నతమైన స్థితిలో ఉంటారు, మా సంఘానికి రండి. మా అయ్యగారు బాగా వాక్యం చెబుతారు, మా అయ్యగారికి ప్రవచన వారం ఉంది, మా అయ్యగారికి దర్శన వారం ఉంది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే తోడు తెస్తారు. మీకు గుర్తుపెట్టుకోండి, సంఘంలో ఇది ఒక బాగా దుర్బోధలు బోధిస్తూ ఉన్నారు. మా సంఘంలోకి వస్తే ఉద్యోగం వస్తుంది, మా సంఘంలోకి వస్తే వివాహం జరిగింది, మా సంఘంలోకి వస్తే పిల్లలు పుడతారు, మా సంఘంలోకి వస్తే అది జరిగింది, మా సంఘంలోకి వస్తే ఇది జరిగింది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే దేవుడు ఏం చేస్తారో తెలియదు అసలుకి. గుర్తుపెట్టుకోండి. అనుకుంటున్నారేమో యెజబెల్ అనే దురాత్మ సంఘంలో జ్వరబడి దుర్బోధలు బోధిస్తూ ఉన్నాయి. ఇంతవరకు చెప్పేవాడు చాలా తక్కువ, సత్యం గురించి చెప్పేవాడు చాలా తక్కువ. దేవుడి వాక్యాన్ని ఉన్నదిగా తెలియపరచడం చాలా అయిపోయింది. పిల్ల దేవుడి వాక్యం ఉన్నదిగా చెబుతుంటే ఒక్కడు లైక్ కొట్టరు, ఒక్కడు షేర్ చేయరు. కాబట్టి ఒక్కడు కాబట్టి ఒక్కడు కనీసం అసలు సబ్స్క్రైబ్ చేసుకుంటారంటే చేసుకోరు. మరి ఇదేం రోగం, ఇదేం జబ్బు మనకు అర్థం కావట్లేదు. మనలో దుర్బోధలు బోధించారనుకుంటా ఇంకేముంది, దేవుని కృపను బట్టి దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడని ప్రవచించాడు అనుకో, రాకపోయినా సరే వచ్చిందని నీకేముంది, ఇంకా ఎగురు గత్తి రాస్తా ఉంటుంది. ఇంకా ఏమండి ప్రియులారా గమనించండి, మా సంఘంలో ఎన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 3-4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఆమెకి గర్భఫలం రాకపోతే చాలా బాధపడింది. మేము ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మేము ఉపవాస ప్రార్థనలు పెడతాం మా సంఘంలో. చాలామంది ఏప్రిల్ నెలలో, సెప్టెంబర్ నెలలో పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మా సంఘంలో డిసెంబర్ 1 నుంచి 7 వరకు, అంటే 7వ తారీఖున మాకు సెమీ క్రిస్మస్ ఉంటుంది. 7వ తారీఖున ఏముంటుంది? సెమీ క్రిస్మస్ ఉంటుంది. ఆ రోజు మేము సెలబ్రేషన్ చేసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి మేము 1 నుంచి 7వ తారీఖు వరకు కూడా మేము, అంటే 6వ తారీఖు వరకు కూడా మేము ఉపవాస ప్రార్థనలు పెడతాం. 7వ తారీఖున మంచి నేను ఉంటాను, ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది 6వ రోజున ముగిచ్చేసుకుంటారు, 7వ రోజున సెలబ్రేషన్లో కలుసుకుంటాం. అయితే మేము ఎక్కువ శాతం సంఘంలో ఉన్నట్టు బిడ్డల కొరకు, అంటే గర్భఫలం లేనివారు, ఉద్యోగం లేనివారు, ఇంకా కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఇలాంటి కొన్ని అంశాలు పెట్టి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం 6 రోజుల వరకు కూడా. అది పగలు రాత్రి కలిపి, పగలు రాత్రులు కూడా మేము ఇంచుమించు రాత్రులు కూడా మేము ఈ అంశాలు పెట్టి ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడి మహాకృపను బట్టి మా సంఘంలో బాధపడుతున్న ఆ చెల్లి, మరి మేము ఆ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మంచి మగబిడ్డని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుని కృపను బట్టి దేవుడు ఒక మగబిడ్డని ఇచ్చాడు. ఉద్యోగం లేని ఒక వ్యక్తి, యవనస్తుడు ఉద్యోగం ఇచ్చాడు. పిల్లలు ఎన్నో ఉన్నాయి, మేము సాక్ష్యాలు చెప్పుకోవాలి కానీ బోల్డ్ అనే సాక్ష్యాలు ఉన్నాయి. ఉద్యోగం లేని వారికి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, బిడ్డలు లేని వారికి దేవుడు బిడ్డనిచ్చాడు. కాబట్టి కుటుంబ పరిస్థితుల నుంచి దేవుడు విడిపించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కరికైతే భయంకరమైన దురాత్మలు బతుకున్న వాళ్ళు ఉన్నారు. శాతపడి శక్తులు పట్టుకొని పీడించబడిన ఎన్ని సంవత్సరాలు ఇమిరిపోయి ఉన్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి.
కుటుంబ సమస్యలతో కొట్టిమిట్టలాడుతున్న సంఘాల్లో అనేటి నేటి కూడా ఈ రోజు వరకు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎన్నో విషయాల్లో మేము ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో జవాబులు ఇచ్చాడు మాకు. ఇట్లా ఎన్నో ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డ. అలా అలా ప్రత్యక్షమైన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి మా జీవితాలు, మా సంఘాలు. అటువంటి పరిచర్యలు ముందుకు కొనసాగుతున్న సందర్భాల్లో ప్రియమైన దేవుని బిడ్డల గెట్టక అనేక సందర్భాల్లో అనేకమైన పరిస్థితులు జరిగిపోతూ వచ్చాయి. మాటలు మీరు చాలా జాగ్రత్తగా గ్రహించగలుగుతారని నేను ఈ మాట మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. కాబట్టి దుర్బోధలు ఎక్కువైపోయాయి, దుర్బోధలు ఎక్కువైపోయినాయి. వాడి గురించి చెప్పుకోవటం, వీడి గురించి చెప్పుకోవటం, వాడు ఎట్టంటే ఈడెట్టంట, మీరు ఆ సంఘానికి వెళ్తే ఇదైపోతారు, ఈ సంఘానికి వెళ్తే ఇదైపోతారు, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు, పిచ్చెక్కిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, దుర్బోధలు ఎక్కువ. నేను ఎక్కువ రెఫరెన్స్ తీయట్లేదు, చాలా జాగ్రత్తగా ఉన్నాను. అంత్య దినాల్లో మనం ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. కాబట్టి భయంకరమైన పరిస్థితులు మనము రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి సంఘాల్లో దురాత్మను జ్వరబడనీయకుండా చూసుకోండి. ఒకవేళ అటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన వారికి ప్రియమైన దేవుడు దేవుడు సమయం ఇస్తున్నాడు. ఇదిగో మారు మనసు పొందటానికి సమయం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, మారు మనసు పొందటానికి నీకు సమయం ఇస్తున్నాడు. మారు మనసు పొందు, రక్షణ పొందుకో, ఆయన రక్త మాంసంలో సహవాసం చేయి. దేవుడు ఆ భ్రష్టత్వం నుంచి నిన్ను విడిపిస్తాడు, ఆ భయంకరమైన వేషణ నుంచి నిన్ను విడిపిస్తాడు, ఆ యొక్క భయంకరమైన కోపంలో నుంచి, నరకంలో నుంచి నిన్ను విడిపిస్తాడు దేవుడు. దేవుడు నీకు సమయం ఇచ్చిన కొలది సద్వినియోగం చేసుకొని ఆయన నిత్య రాజ్యంలో మనమందరం కూడా వారసులవుతాం. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడా, జీవము గల మా తండ్రి యేసయ్యా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీ